హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ మీ గ్రీష్మా రెడ్డి. ఈరోజు మనం కొచ్చి నుంచి కోటయం జిల్లాలో ఉండే కుమరగం అనే ప్లేస్కి వెళ్తున్నాము. కుమరగం వచ్చేసి కొచ్చి నుంచి 1 hour 45 minutes అలా పడుతుంది. కోటయం నుంచి ఒక 13-14 kilometers ఉంటుంది. ఈ రూట్ చాలా బాగుంటుందండి. కొచ్చి టు కుమరగం రూటు ఆలపి చేర్తల ఆ సైడ్ అలా బీచ్ సైడ్ వెళ్తూ ఉంటుంది. రూట్ చాలా బాగుంటుంది. అండ్ కుమరకంలో మనకు చూసుకోవాల్సిన ప్లేసెస్ వచ్చేసి ఒక బర్డ్ శాంక్చురీ ఉంది, కుమరకం బర్డ్ శాంక్చురీ. పాదిరా మన్నల్ అనే ఒక ఐలాండ్ కూడా ఉంది. దాంట్లో కూడా చాలా రేర్ మైగ్రేటరీ బర్డ్స్, వలస పక్షులు అక్కడికి వస్తాయి అన్నమాట. ఈ రూట్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎంత గ్రీన్గా ఎంత బాగుందంటే కుమరకం రీచ్ అయిపోయి షికారా బోట్ తీసుకున్నాము. మేము తీసుకున్న ట్రిప్ టైం వచ్చేసి 2 hours. మాకు ఈ సీజన్లో వాళ్ళు చార్జ్ చేసిన కాస్ట్ వచ్చేసి per hour 1000 rupees. 2 hours ఉండాలి కాబట్టి మేము కొంచెం స్నాక్స్, వాటర్, కూల్ డ్రింక్స్ తీసుకొని వెళ్ళాము. ఇంకా నేనేం మాట్లాడను. సో ప్లీజ్ మీరు ఫోన్ ముందు, టీవీ ముందు కూర్చొని కామ్గా ఈ బ్యూటిఫుల్ వ్యూస్ని ఎంజాయ్ చేయండి. मेरे सोनिया बिछड़ के भी मुझसे बेवफा तो नहीं मेरे ఈ కనిపిస్తున్న ఇంటి దగ్గర నుండి ఇదంతా అక్కడ దూరంగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది మొత్తం యాక్టర్ మమ్ముట్టి స్థలం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కాటేజెస్ వచ్చేసి కేరళ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళ కాటేజెస్ అండ్ హోమ్ స్టేస్ ఇవి. నేను వీడియో స్టార్టింగ్లో చాలా వలస పక్షులు ఇక్కడికి వస్తాయని చెప్పిన పాదిరా మన్నల్ ఐలాండ్ అది. ఇక్కడ కనిపిస్తుంది మనకు కుమరగం బర్డ్ శాంక్చురీ. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న రిసార్ట్స్ కోకోనట్ లాగూన్ రిసార్ట్స్. రోజుకి 12,000 రూపాయలంట. ఓకే ఫ్రెండ్స్, మన 2 hour షికారా బోట్ రైడ్ కుమరకంలో ముగిసింది. అతి త్వరలోనే నెక్స్ట్ వ్లాగ్తో నెక్స్ట్ లొకేషన్లో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.